తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్ డబ్బుల విడుదలకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా ఇక ఆ నెల నుంచి ఆ తారీఖు నుంచి తెలంగాణలో 2,000 రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ కూడా 4,000 రూపాయలు, 4,000 రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో అటువంటి వారందరికీ కూడా 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదలకు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి, ఎయిడ్స్, వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లు 4,000 రూపాయలు ప్లస్ 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్కునైతే రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కదా. మరి కొత్త పెన్షన్ డబ్బులు మరి తెలంగాణలో ఎవరెవరికి ఇప్పటి నుంచి జమ చేయనున్నారు? ఈ పెన్షన్ డబ్బులను జమ చేస్తారా, జమ చేయరా? కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది? పెన్షన్ లబ్ధిదారులకు అసలు ఎప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులను జమ చేసే అవకాశాలు ఉన్నాయి అన్న వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక వీటితో పాటుగా ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి అనే పథకం ద్వారా ప్రతి మహిళకి 2,500 రూపాయలు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయలను విడుదల చేసే ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయనుందన్నమాట. ఇక ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులు ఎవరెవరికి జమ చేయనున్నారు, ఇటు కొత్త పెన్షన్ డబ్బులను ఎవరెవరికి ఎప్పటి నుంచి జమ చేయనున్నారు, ముఖ్యంగా ఈ నెలలో జమ చేసేటువంటి పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో చూసుకున్నట్లయితే మనకి దాదాపు ఈ పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో జూన్ నెల పెన్షన్ డబ్బులు ఈ జూలై నెల ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారన్న వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మనమైతే. సో అందుకోసం గాను వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సో తప్పకుండా ఆ వీడియోని అయితే లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి. సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్తను అయితే పెట్టడం అయితే జరిగిందన్నమాట. ఇక తెలంగాణలో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధమైతే చేసినట్లు ఇక్కడ మనకైతే తెలుస్తుందన్నమాట. ఇక మనకి దాదాపు ఇప్పటి వరకు తెలంగాణలో 11 రకాల కేటగిరీలో పెన్షన్ లబ్ధిదారులు ఉండడం జరిగింది. ఇక అర్హత సాధించినటువంటి మొత్తం 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకి ఇంకా మరో 2 నుంచి 2.5 లక్షల మందిని కలుపుకొని దాదాపు 46-47 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను రాబోతున్నటువంటి నెలలలో, రాబోతున్నటువంటి రోజుల్లో అంటే మరో 15 నుంచి 25 రోజులలో దీనిపైన అప్డేట్ రానుంది. అటు తర్వాత అప్డేట్ వచ్చిన వెంటనే తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు, మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు ఇక్కడ వివరాలు అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ఇక ఈ డబ్బులను పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో పెన్షన్ లబ్ధిదారులకి ఈ జూలై నెలలో జూన్ నెల పెన్షన్ డబ్బులను 2,000 రూపాయలు, 4,000 రూపాయల పాత పెన్షన్ డబ్బులనే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట. ఇక ఈ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలోకి జమ కావాలంటే తప్పకుండా కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఇక ఈ నెల 24వ తారీఖు నుంచి లబ్ధిదారుల ఖాతాల్లోకి పెన్షన్ డబ్బులు అనేది జమ అవుతున్నాయంట. ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.